ముంబైలో దొరికే ఈ గణేష్ ఐడల్స్ ఇక్కడ దొరుకుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందరికీ నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇవాళ వచ్చేసి మనమైతే నాగోల్లో ఉన్న దేవాశ్రీ గణేష్ ఆర్చ్కి వచ్చేసినాం. అండ్ ఇక్కడ చూసుకోండి వెరైటీ ఆఫ్ గణేష్ ఐడల్స్ అవుతున్నాయి. అండ్ లిటరలీ చెప్తాను కదా, ఈ గణేషుడు నేను పొద్దునే చూసిన, మన టీవీలో అయితే చూసి నెక్స్ట్ మినిట్ నేను చూసి అయితే వచ్చేసిన ఇక్కడ చూసుకుందామని. సో ఎట్లాగో మనం ఊళ్ళో గణేష్ని పెడతాం కాబట్టి బుక్ చేద్దామని అయితే అనుకున్నా. అండ్ ఇక్కడికైతే వచ్చి చూసిన తర్వాత ఒక్క గణేష్ కాదు, ఇక్కడ ఉన్న అన్ని గణేష్లు తీసుకెళ్ళిపోవాలనిపించింది. కాకపోతే బడ్జెట్ కొంచెం టైట్ ఉంది కాబట్టి సో ఒక గణేష్కి ప్రిఫర్ చేస్తాం. సో అన్నీ అయితే చూస్తున్న విగ్రహాలు మాత్రం ఒకటి నుంచి ఇంకొకటి ఉంది, ఎందుకంటే మొత్తం ఇంపోర్టెడ్ ఫిష్ రావు కదా. లిటరలీ చెప్తున్నా కదా, అసలు చాలా బాగున్నాయి, ఫినిషింగ్ అవ్వచ్చు స్మూత్గా. అండ్ ఇక్కడ వచ్చేసి 3 feet to 12 feet వరకు అయితే ఉన్నాయి. అండ్ ఫినిషింగ్ కావచ్చు, ఆ కలర్స్ కావచ్చు, ఆ గణేష్ డిఫరెంట్ ఫేసెస్ ఉన్నాయి, మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో మీరు కూడా ఎవరైనా నాగోల్లో ఉన్నట్టయితే, ఉప్పల్లో ఉన్నట్టయితే, ఇక్కడ ఉన్న కుందన్ వరకు గణేశుడు చూడండి ఎంత బాగుందో. అసలు లిటరలీ నింపేశ్వర్ కుందన్స్ తోటి అంత మంచిగా వచ్చింది లుక్ మాత్రం. అండ్ ఇక్కడ ఒక గణేష్ ఉన్నాడు అసలు సింహం పైన కూర్చొని. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే ఈ గణేషుడు ఎంత బాగుందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరికైనా ముంబై టైప్ గణేష్ ఐడల్స్ కావాలంటే మన దేవాశ్రీ గణేష్ ఆర్ట్స్కి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే చెప్తున్నా కదా, నేను లాస్ట్ ఇయర్ కూడా విజిట్ చేసిన, అండ్ ఈ ఇయర్ కూడా వచ్చిన అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బాగున్నాయో. అసలు మెయిన్గా ఈ గణేశుడు చూడండి, పూరి జగన్నాథుడి అవతారంలో స్వామివారు అయితే ఉన్నారు. మహారాజా పొజిషన్లో స్వామి మధ్యలో కూర్చొని వెనకాల విష్ణుమూర్తి అయితే ఉన్నాడు అన్నమాట. ఎంత బాగుంది.